ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదివి సహకరించవలసినదిగా దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నా. సౌలు ఇంకను శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమున యందు ఉన్న పురుషులనైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కలోని సమాజములో వారికి పత్రిక ఇవ్వమని వారిని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నువ్వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నువ్వు ఎవడవని అడగగా ఆయన, నువ్వు హింసించుచున్న యేసునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రము 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 స్తోత్రాలు ప్రభువా. మీ నామమును బట్టి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించడానికి మాకు ఇచ్చిన మహాభాగ్యం, మహాధన్యతను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రము స్తోత్రాలు ప్రభువా. అంతేకాదుగా నా తండ్రి, నా దేవా, ప్రార్థన చేయటానికి కృప దయచేశావు ప్రభా. నాయన, ప్రార్థన ద్వారా మీరు నాయన మా ప్రార్థనలు చెవిగా ఆలకించి ఎవరి గురించి అయితే ప్రార్థనలు చేశామో వారందరినీ ఆయన మీరు దర్శించుతున్నందుకు, వారి సమస్యలు తీరుస్తున్నందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థన కూడి వెంటనే ప్రభా ప్రార్థనలు, విన్నపములు, విజ్ఞాపనలు ప్రభా నాతో పాటు కలిసి ప్రభా నీ బిడ్డలు కూడా ప్రార్థనలు చేశారు. మరియమ్మను, కృపానంద బాబు, వారు చేసిన ప్రార్థనలు కూడా మీరు ఆలకించినందుకు మీ స్తోత్రాలు. అల్పునైనా నేను కొద్ది నిమిషాలు నీ పక్షం నిలబడబోతుండగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని నా నోటిని బోరగా వాడుకొని కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సౌలు పౌలుగా మార్చబడినాడు. కానీ పౌలుగా మార్చబడక మునుపు ఆయన దేవుని యొక్క శిష్యులను హింస పెడుతూ, హత్య చేస్తూ చాలా బాధ పెట్టినట్టు మనము లేఖనం ద్వారా వింటున్నాము. అయితే నేను ఒక మాట ఇక్కడ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు సౌలును దమస్క మార్గములో ఎందుకు దర్శించాలని ఆయన అనుకున్నాడు, ఆయన ఎందుకు దర్శించాడు అనే ఈ ప్రశ్నలు మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏంటయ్యా అంటే అది సర్వసాధారణంగా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి విషయం అయితేనే దేవుడు స్వయముగా తన ప్రజలకు దర్శనం ఇవ్వడు. లేదంటే తన దూతల ద్వారా తన వాక్కును పంపిస్తాడు తరచుగా. ఇక్కడ అలా చేయలే. ఇక్కడ
ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయముగా ఆయన సౌలును దర్శించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దర్శించవలసి వచ్చింది అనే మాట మనం ఆలోచన చేస్తే గాన, ఎప్పుడైనా ప్రజలు తను ఏర్పాటు చేసుకున్నటువంటి, తను ఎన్నుకున్నటువంటి లేదా ప్రభువును రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డల పక్షాన హాని చేయుచున్నప్పుడు లేదా ఇబ్బంది పెడుతున్న సందర్భాలలో ప్రత్యేకంగా దర్శించాలనుకునే ఆలోచన దేవుడికి వచ్చినప్పుడు ఇంత భయంకరమైన దర్శనం ఉంటుంది. సౌలు ఎందుకు యేసు ప్రభు వారు దర్శించాడు అని అంటే, ఒక మాట నేను చెప్పాలని మీకు ఆశపడుతున్నాను. 8వ అధ్యాయంలో మొదటి వచనం చదివినప్పుడు చూడు ఏం చేస్తున్నాడు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములలో చెదిరిపోయి, దేవుని నామనికి మహిమ కలుగునగాక. ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే, సంఘానికి గొప్ప హింస కలిగిందంట. సంఘము ఎవరు స్థాపించారు, ఎవరి ద్వారా సంఘము స్థాపించబడింది అనే మాట మనము గమనిస్తే గాన, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులైనటువంటి పేతురు గారు, యోహాను గారు, ఆ 12 మంది శిష్యులు అంటే అపోస్తుల ద్వారా సంఘము కట్టబడింది యెరూషలేములో. ఆ సంఘము హింసకు గురైంది. హింసించిన వారు ఎవరయ్యా అంటే యూదులు, ప్రధాన యాజకులు, సమరయులు, సద్దుకాయాలు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారు, కానీ ప్రభువున యేసుక్రీస్తు వారి యొక్క మాటలు నమ్మేవారు కాదు. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు నమ్మేవారు కాదు. యేసుక్రీస్తు వారి యొక్క చేసిన సూచక క్రియలను ఎప్పుడు నమ్మేవారు కాదు. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను ఎప్పుడు విశ్వసించేవారు కాదు. కాబట్టి యేసు ప్రభు వారిని గురించిన బోధ అన్నా, యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ అన్నా వారికి గిట్టదు. కనుకే యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచి తన యొక్క తండ్రి వద్దకు చేరిన తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి శిష్యులు దేవుని యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ అనేక మందిని సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ప్రజలు అనేక మంది విశ్వసించి సంఘముగా ఏర్పడినారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏర్పడినారు? సంఘముగా ఏర్పడినారు. ఆ సంఘము హింసకు గురైందంట. యెరూషలేములో కట్టబడిన వేలాది సంఖ్య కలిగినటువంటి సంఘం, వేల లక్షలాది సంఘము కలిగిన అందరూ చెదిరిపోయారంట. యూదయ దేశాలలో కొంతమంది, సమరయ దేశాలలో కొంతమంది చెదిరిపోయారు. మిగిలింది ఎవరే యెరూషలేములో అంటే కేవలము అపోస్తులు. అంటే యేసు ప్రభు పిలిచినటువంటి ఆ 12 మంది శిష్యులు అపోస్తులుగా పేరు పొంది ఆ 12 మంది ఆ స్థలంలో మళ్ళీ నిల్చున్నారంట. మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఎందుకు యేసు ప్రభు వారు దర్శించాడు, ఎందుకు సౌలును దర్శించవలసి వచ్చిందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదివితే గాన అక్కడ ఒక సత్యాన్ని మనము గమనించాలి. చదవండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఏమైనా సంఘమునకు శిరస్సుగా ఉంచిన, సమస్తము పైన ఆయన సంఘానికి శిరస్సుగా ఉంచాడంట. 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. ప్రైజ్ ది లార్డ్. చదువు. సమస్తమును పూర్తిగా నింపుచున్నామని సంపూర్ణత ఉన్నది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సంఘానికి ప్రభువు శిరస్సు అయి ఉన్నాడంట.
సంఘము ఆయన శరీరమై ఉన్నదంట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. సంఘాన్ని పాడు చేసేవాడు సౌలు. యెరూషలేములో స్థాపించబడిన సంఘాన్ని పాడు చేశాడు గనక ఆయన ఆ దమస్క మార్గంలో వెళుతున్నటువంటి ఈ సౌలును దర్శించాలనే ఆలోచన చేశాడు, దర్శించాడు. నా ప్రియ సహోదరి సహోదర, ఎందుకయ్యా అంటే సంఘానికి శిరస్సై ఉన్నాడంట యేసు ప్రభువారు. సంఘానికి శిరస్సై ఉన్నారు, సంఘము ఆయన శరీరమై ఉన్నదంట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఏమై ఉన్నది? సంఘము శిరస్సై ఉంది, శరీరమై ఉంది సంఘానికి. ఇప్పుడు ఒక మాట మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఇప్పుడు ఈ భాగం నుంచి మెడ నుంచి పైన ఉండేది తల, దీన్నే శిరస్సు అంటాం. ఎంత? ఈ యొక్క కొద్ది స్థలాన్ని మనం ఏంటాము? శిరస్సు అంటాం. ఈ కింద ఉన్నదంతా కూడా శరీరం, బాడీ. మనం ఆలోచన చేస్తే గాన మనకు అర్థమవుతుంది. ఈ బాడీలోను ఉన్నటువంటి, ఈ శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయాలు ఉన్నాయి. కొన్ని అవయాలు కనిపించేవి ఉన్నాయి, కొన్ని అవయాలు కనిపించని ఉన్నాయి. కనిపించే ఈ చేతులు కాళ్ళు ఉన్నాయి. కానీ కనిపించని హృదయములో గుండె, ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీ, ఇటువంటి చిన్న చిన్న అవయాలు అన్నీ కూడా అందులో ఉన్నాయి హృదయములో. అవి కనిపించనివి. కానీ ఈ అన్నిటిలో దేనికి ఎటువంటి బాధ కలిగినా ముందు ఎవరికి తెలుస్తుందంట? శిరస్సుకు తెలుస్తుంది. శిరస్సు ఏముంది? శిరస్సులో ఏమున్నాయి? శిరస్సులో 5 ఐటములు ఉన్నాయి. 5 ఉన్నాయి, 5 భాగాలు. 1 ఏంటంటే కళ్ళు, 2 ముక్కు, 3 నోరు, 4 చెవులు, 5 మెదడు. ప్రైజ్ లార్డ్. 5 మెదడు. మెదడు ప్రాముఖ్యత. ఈ శిరస్సులో ఉన్న ముఖ్య ప్రాముఖ్యత ఏంటి? మెదడు. నీకు శరీరంలో ఎక్కడ ఎటువంటి బాధ కలిగినా మొట్టమొదటిగా తెలిసేది ఎవరికి? మెదడుకి. ప్రైజ్ లార్డ్. మెదడు ఆజ్ఞాపిస్తుంది ఈ కన్నుకు కానీ, చెవునికి కానీ, ముక్కుకు కానీ, నోటికి కానీ. అప్పుడు నోటికి ఆజ్ఞాపిస్తే నోరు మాట్లాడుతుంది, కంటికి ఆజ్ఞాపిస్తే కన్ను చూస్తుంది, చెవుకు ఆజ్ఞాపిస్తే చెవులు ఆలకిస్తాయి, ముక్కుకు ఆజ్ఞాపిస్తే ముక్కు వాసన చూస్తుంది. ప్రైజ్ లార్డ్. కాబట్టి శిరస్సు చాలా ప్రాముఖ్యత. సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నాడు గనక ఆ యొక్క శిరస్సుకు సంఘము యావత్తు ఆయన శరీరమై ఉన్నది గనక ఆ శరీరానికి ఏ బాధ కలిగినా, ఏ కష్టము కలిగినా ఆయనకు బాధ కలిగినట్టు భావించాడు. ప్రైజ్ లార్డ్. ఆయనకు కనుకనండి. సంఘంలో ఒక వ్యక్తి, సంఘములో ఎవరున్నారు? మనుషులు ఉన్నాం. సంఘములో ఏమన్నారు? మనుషులు ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఆయన అంగీకరించిన బిడ్డలు ఉన్నారు. ఆయన రాజ్యంలో స్థాపించడానికి కావలసినటువంటి మనుషులు ఆ సంఘములో ఆత్మలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. దేవుని రాజ్య స్థాపన కొరకు నిత్య జీవము కలిగటానికి ఏర్పాటు చేసుకున్న ఆత్మలు ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదర ఆ సంఘములో. కాబట్టి సంఘము శరీరముగా ఉన్నది గనక యేసు ప్రభు వారికి ఆయన ఆ సంఘములో ఏ వ్యక్తికి ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటి కష్టము కలిగినా ఆయన నాకు కలిగినట్టు భావించేవాడు. ఆ బాధ ఆయన భరించేవాడు, ఆ కష్టము ఆయనకు కలిగినట్టు భావించేవాడు, ఆ హింస ఆయనకు కలిగినట్టు భావించేవాడు. గనుక ఈ యొక్క సౌలు సంఘాన్ని హింసగా గురి చేశాడు, సంఘాన్ని పాడు చేశాడు, చెదిరిపోయేలాగా చేశాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా నేను చెప్తా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం చదివితే గాన సౌలైతే ఇంటింటా సొచ్చి పురుషులను స్త్రీలను తీసుకొని పోయి ఈడ్చుకొని పోయి చెరసాలలో వేశాడంట. ప్రైజ్ లార్డ్. చదువుమా. సంఘమును పాడు చేయుచు ఉండెను. ప్రైజ్ లార్డ్. ఏం చేసేవాడంట? ఇంటింట చొచ్చి. ఏంటంట? ఇంటింట చొచ్చి. చొచ్చి అంటే ఆ ఇంటింట్లో ప్రవేశించి
ఆ ఇంటిలో ఉన్నటువంటి దేవుని యేసు ప్రభు వారిని అంగీకరించి ప్రార్థన చేయుచున్న వారిని, వాక్యోపదేశము చేయుచున్న వారి అందరినీ కూడా పురుషులను స్త్రీలను భేదభావం లేకుండా, చిన్న పెద్ద ఎవరిని భేదభావం లేకుండా ఈడ్చుకొని పోయి సరసాల వేసి సంఘాన్ని పాడు చేస్తూ వచ్చేవాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు తనదిగా భావించాడు. తనకు బాధ కలిగినట్టు భావించాడు, తనకు కష్టము కలిగినట్టు భావించాడు. కానీ సౌలు ఏమంటాడే, ఇది ఒక గొప్ప కార్యమని, యూదులకు ఇష్టమైన కార్యమని, ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్న వారందరికీ ఇష్టమైన పని అని, దీన్నే ప్రాణాధారకముగా ఎంచుకొని ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నాడని ఆ 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం. ఇది ఇష్టమైన కార్యమని, ఆయనకి ఇష్టముగా చేయుచున్న కార్యము, ప్రాణాదాయకరమైనటువంటి పని, ఇది యూదులకు ఇష్టమైన పని అని. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేయండి, ఆలకించండి. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ దమస్క మార్గములో ఆ యొక్క సౌలును దర్శించాలా అనే ఆయనకు ఉద్దేశం కలిగిందో దాని గురించి నేను మీకు వివరిస్తున్నాను. ఆ రోజే సౌలు లాంటి వాడు కాదు, కానీ ఈరోజు కూడా చాలామంది కూడా సంఘాలలో ప్రవేశించి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను హింసిస్తూ బాధ పెడుతూ చెదరగొడుతున్నటువంటి సత్యాన్ని ఈరోజు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకరిలో ఒకరు భేదభావం కలగజేసి సంఘాలను విడగొట్టి సంఘాలుగా మార్చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్వార్థ బుద్ధితో స్వలాభముతోటి వాళ్ళు ఏదో సాధించాలని ఈ సౌలులాగే యూదులకు, ప్రజలైనట్టు సమాజ మందిరములను అధిపతులకు, అధికారులకు, ప్రధానులకు ఇష్టమైన కార్యం ఏంటంటే యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తున్నటువంటి శిష్యులను, యేసు ప్రభు సువార్తను చెడగొట్టాలి, సంఘాన్ని చెడగొట్టాలి, వాళ్ళని బెదరవేయాలి, వాళ్ళని హింసించాలి, కొట్టాలి, వాళ్ళను తీసుకొని హత్యలు చేయాలి. ఇది వారికి ఇష్టమైన పని యూదులకు. ఆ సమాజ మందిరంలో ఉన్న పెద్దలకు కానీ ప్రధానులకు కానీ ఆ పని ఒక యూదుడైనటువంటి, ఒక యూద ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి అయినా, ధర్మశాస్త్రము గుర్తెరిగినటువంటి వ్యక్తి దాన్ని ఒక ఇష్టముగా మార్చుకున్నాడు, ఒక పద్ధతిగా మార్చుకొని ఆ రోజులలో సంఘాన్ని హింసించటం మొదలుపెట్టాడు. సంఘంలో ఉన్న ప్రజలను కొట్టడము, బాధ పెట్టడము, శర్సల్లో వేయటము, హత్యలు చేయటము ఆయన తన ప్రాణాదాయముగా ఎన్నుకున్నాడంట. కాబట్టి ప్రభువారికి బాధ కలిగింది. ఈనాడు కూడా ప్రభువారికి బాధ కలుగుతుంది. ఈనాడు కూడా సంఘాలలో అనేక మంది విశ్వాసులను అనేక మంది పాడు చేస్తూ ఉన్నారు. అనేక మంది విశ్వాసులను విడగొట్టి వేరే సంఘాలు కడుతూ ఉన్నారు స్వార్థ బుద్ధితో, స్వలాభముతోటి. కానీ అది మంచిది కాదు. దేవుని సిస్టంలో దేవుడు ఒకరోజు వారిని దర్శిస్తాడు. వారిని దర్శిస్తున్నప్పుడు ఏమి జరుగుతుందో దేవునికి ఎరికే, మానవులకు ఎవరికి తెలియదు. ఎవరిని సంఘాన్ని పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరి దేవుని బిడ్డలను పాడు చేయాలనుకుంటారో, ఎవరును ప్రభా కట్టబడిన సంఘాలను కానీ, కట్టబడినటువంటి నడుస్తున్నటువంటి సంఘాలను కానీ దురుద్దేశముతో పాడు చేయాలనుకుంటారో, స్వలాభముతో పాడు చేయాలనుకుంటారో, అటువంటి వారికి దేవుడు ఒకరోజు సౌలును దర్శించిన ప్రకారం వాళ్ళని దర్శిస్తారు. ఆ దర్శించిన రోజు ఆ వ్యక్తి స్థితిగతి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ దేవుని యొక్క ఉగ్రత కానీ, దేవుని యొక్క కోపము కానీ ఆ వ్యక్తుల మీద, సంఘాన్ని, విశ్వాసులను పాడు చేసే మనతత్వం కలిగిన ఆ మనుషుల మీదకి వచ్చిందా దిగి, ఆ యొక్క వ్యక్తిని కాపాడేవాడు ఏ డాక్టర్ కాదు కదా, ఏ బంధువుడు కాదు కదా, ఏ రక్త సంబంధకుడు కాదు కదా, ఎవరు రక్షించలేరు. ఏ విశ్వాసిని నువ్వు తీసుకొని వెళ్ళి కట్టగట్టుకొని నువ్వు నా బంధువుడు విన్న రక్త సంబంధకుడి మనందరం కలిసి ఒక సంఘం కడతామని తీసుకొని వెళ్ళావో వారు కూడా నిన్ను రక్షించలేరు.
నిన్ను కాపాడలేరు. ఇది సత్యం, ఇది యథార్థమైనటువంటి మాట. ఓ క్రైస్తవ సమాజమా, ఓ క్రైస్తవ బిడ్డలారా, చెవికి ఆలకించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న సత్యాన్ని. సంఘాన్ని, సంఘ బిడ్డలను పాడు చేసిన ఏ వ్యక్తి కూడా వర్ధిల్లడు. ఎప్పటి వరకు వర్ధిల్లడయ్యా అంటే, దేవుడు ఉగ్రత నీ మీద ఉన్నంత వరకు, దేవుని కోపము నీ మీద, నీ కుటుంబం మీద ఉన్నంత వరకు నీవు వర్ధిల్లవు. ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎంత నువ్వు స్వలాభముగా ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఒకరోజు అది గాలికి కొట్టుకొని పోవు పొట్టులాంటి జీవితముగా మారిపోతుంది. నీ ఆస్తి ఏ విధముగా ఆస్తి కొట్టుకుపోయిందో, ఒక్క రోజులోనే తన కుటుంబ వ్యవస్థ యావత్తు కొట్టుకుపోయిందో, ఆ ప్రకారము నీ యొక్క ఆస్తి, నీ యొక్క కుటుంబం, నీ యొక్క ప్రణాళిక యావత్తు, నీ సంఘము సైతము కొట్టుకొని పోతుందేమో. జర జాగ్రత్త ఆలోచన చేయి. ఈరోజు దేవుని ఆత్మను దుఃఖపెట్టేవారు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టేవారు, పరిశుద్ధాత్మ ఎంతో కష్టపడి, ఎంతో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగించి ఇతరులకు, సంఘానికి నడిపించి ఆధ్యాత్మిక జీవితంలో బలపరుస్తున్న ఈ రోజులలో పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్న ఓ క్రైస్తవ సమాజమా, ఓ క్రైస్తవ జనాంగమా, ఆలకించండి. ఈరోజు నిన్ను దర్శించడం నీ మీద నీకు దేవుని యొక్క ఉగ్రత వచ్చిందా, దేవుని కోపం నీ మీదకి వచ్చిందా, నిన్ను కాపాడేవారు లేరు, నిన్ను రక్షించేవారు లేరు. సంఘాలను పాడు చేయటం అంత ఈజీ కాదు. సంఘములో విశ్వాసులను చెదరగొట్టడం అంత ఈజీ కాదు. సంఘములో ఉన్న బిడ్డలను చెదరగొట్టాడంట. హింసకు గురి చేసి చెదరగొట్టి వాళ్ళు అనేక మంది యోధా దేశములోను సమరియా దేశములోను వెళ్ళి తలదార్చుకునేలాగిన చేశారంట. ఈ అగత్యము, ఈ హింస చాలా రోజులు జరగదు, ఎంతకాలము జరగదు, కొన్ని రోజులే. ఎవరికైనా అవకాశము దేవుడు కొన్ని రోజులే ఇస్తాడు. మితి మీరితే ఊరుకోడు. మన పెద్దలు అంటారు, తోక జాడిస్తున్నావేంటి, నీ తోక కట్ చేయబడుతుంది అంటారు. నిజమే, ఆ రోజు రానే వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరా, నీ తోక కట్ చేసేటువంటి రోజు వస్తుంది. ఏ ప్రభువారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉగ్రత, సర్వశక్తి గల దేవుని యొక్క ఉగ్రత, ఆయన కోపము నీ మీనికి దిగి వచ్చినప్పుడు నిన్ను రక్షించేవాడు ఉండడు, నిన్ను కాపాడేవాడు ఉండడు. ఇది సత్యం. ఆ దమస్క మార్గంలో వెళుతూ ఈ సౌలు చేసిన ఇంకొకటి ఏంటో తెలుసా? యెరూషలేము నుంచి బయలుదేరుతూ దమస్కలో ఉన్నటువంటి యాజకులకు, పెద్దలకు ఒక పత్రిక తీసుకుని వెళ్ళాడంట. యెరూషలేము నుంచి దమస్క మార్గానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఎంత కిలోమీటర్లు? ఎంత చెప్పండి? 100 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రైజ్ లార్డ్. ఈ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు మధ్యలో వస్తాయి, అనేక పట్టణాలు కూడా వస్తాయి. ఈ గ్రామాలలో, పట్టణాలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి ప్రార్థన చేయవారిని, సువార్త ప్రకటించు వారిని, సంఘముగా కట్టబడిన వారందరిని కూడా బంధించి వారి యెరూషలేముకు తీసుకోవటానికి రావటానికి ఒక పత్రికను సిద్ధపాటు చేసుకొని ఆ పత్రిక తీసుకొని బయలుదేరాడంట. నా ప్రియ సహోదరి సహోదరా, యెరూషలేములో సంఘాన్ని పాడు చేశాడు. దమస్కా మార్గంలో 100 కిలోమీటర్ల ఉన్న డిస్టెన్స్ ఉన్నటువంటి దమస్కాకు వెళ్తూ దమస్కలో ఉన్న వారిని, ఈ మార్గ మధ్యములో ఉన్న వాళ్ళందరి గ్రామాలలో ఉన్న వారిని, పట్టణాలలో ఉన్న వారిని కూడా నాశనం చేయటానికి బయలుదేరాడు సౌలు. దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూడకుండా ఉండడండి. దేవుడు చూస్తున్న దేవుడండి. చెట్టు మీద కూర్చొని ఉన్న జక్కయ్యను చూసి, జక్కయ్య దిగిరా అని చెప్పి జక్కయ్యకి హితబోధ చేసి ధనాపేక్ష నుంచి విడుదల దయచేసి రక్షించిన దేవుడు యేసయ్యే. అరణ్య మార్గములో నపుంసకుని చూసిన వాడు ప్రభువైన దేవాతి దేవుడే. అరణ్య మార్గములో హాగరును చూసిన వాడు సర్వశక్తి గల దేవాతి దేవుడే.
దావీదు పాపమును చూసినవాడు దేవుడే. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చూసినవాడు ప్రభువారే. ఇలా బైబిల్లో మనం చెప్పుకుంటూ పోతే ఏలియను చూసిన వాడు కూడా మన యేసయ్య, మన ప్రభువే. సర్వశక్తి గల దేవుడే. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దృష్టి ఉంచి చూడగలిగిన శక్తి గల దేవుడు. ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా చూడగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆత్మస్వరూపుడే ఉన్న దేవుడు. క్షణకాలములో అంటే రెప్పపాటు కాలములో ప్రపంచాన్ని చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యత కలిగిన వాడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోగాకో. నన్ను ఎవరు చూడటం లేదులే, నేను ఏమి చేసినా కానీ చలామణి అవుతుంది, నేను ఏమి మాట్లాడినా కానీ చలామణి అవుతుందని నా ప్రియ సహోదరి సహోదర, ఒకవేళ నువ్వు భావిస్తే, ఒకవేళ నువ్వు గాన ఆలోచన చేస్తే అది చాలా పొరపాటు, అది చాలా తప్పిదం. దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు. దేవుడు నిన్ను రెప్పపాటున చూడగలిగిన దేవుడు. మరవకండి. క్రైస్తవుల పేరు పెట్టుకొని యేసు ప్రభు నామములో జీవిస్తూ నీ లోకములో నువ్వు చేయుచున్న ఈ యొక్క క్రియలు, నువ్వు నడుస్తున్న నడక, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఆ సర్వశక్తి గల దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు నిన్ను గమనిస్తున్నాడనే సత్యాన్ని ఈరోజు గమనించమని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన దేవుడు గనుక. ఆలోచన చేయండి. ఈరోజు ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదర. ఆ దమస్క మార్గంలో వెళుతున్నప్పుడు, ఆ యొక్క దమస్క మార్గంలో ఎవరు దర్శనం ఇచ్చారండి? ప్రభువుని యేసుక్రీస్తు వారు దర్శనం ఇచ్చాడు. ఎవరికండి? సౌలుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇక హింసను సాగించటానికి ఆయనకి ఇష్టం లేక, ఆ సంఘాన్ని కట్టడానికి ఎంత కష్టపడినారో తన శిష్యులు, తాను 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను, అనేక మంది శిష్యులను ఏర్పాటు చేయటానికి ఎంత ప్రయాసపడినాడో, ఎంత సువార్త ప్రకటించాడో, ఎంత మందిని బాగు చేశాడో, ఎంత మందిని అపవిత్రాత్మలను, దెయ్యములను వెళ్ళగొట్టాడో ఆయనకు తెలుసు. ఎంత కష్టపడినాడో. గ్రామ గ్రామాలు తిరిగాడు కాలి నడక మీద. తినక పచ్చులుండి కూడా ఆయన ప్రార్థనలు చేశాడు, ప్రయాణాలు చేశాడు, సువార్త ప్రకటించాడు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలకించండి ఈరోజు. అంతేకాదు, చివరికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ప్రజలను రక్షించడానికి, పాప బంధకాల నుంచి విమోచించడానికి ఆయన ప్రాణాన్ని బలియాగము చేసిన ఆ సర్వశక్తి గల దేవుడు ఆయన సంఘాన్ని కట్టడానికే తన యొక్క ప్రియ శిష్యుల ద్వారా సంఘము కట్టబడినప్పుడు ఆ సంఘాన్ని హింసించి చెదరగొట్టి పాడు చేసినటువంటి సౌలును ఇక ఆయన సహించలేకపోయాడు. ఒలీవా సందేశాలు ప్రభువా